అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చూక్లా మీడియా. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధానమైన హాట్ న్యూస్తో మీ ముందుకు నేను వస్తున్నాను. ఒక్కసారి దాని గురించి మాట్లాడతాను. ఒక్కసారి వినండి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. ఆ వ్యాఖ్య ఏంటంటే 75 ఏళ్ల ముసలోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు, ఏం చెందాడు అని చెప్పని మాట్లాడారు. ఆయన అదే 75 ఏళ్ల ముసలాయన నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చిన్నపిల్లవాడిని నాకు ఇదని చెప్పుకుంటూ 75 ఏళ్ల ముసలాయన ఏం చేశాడు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు గారు అదే 75 ఏళ్ల ముసలాయన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఇదిగోండి, దాని దగ్గర ప్రూఫ్ కూడా మా దగ్గర ఉన్నది. ఆ ప్రూఫ్ను మీకు చూపిస్తాను. దీన్ని కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి మనం చూసిన తర్వాత మనం మాట్లాడదాం. చూశారు కదండి, నారా చంద్రబాబు నాయుడు గారు అదే 75 ఏళ్ల ముసలాయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చాడో, ఎన్ని తెచ్చాడో యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలను, మన ఆంధ్రప్రదేశ్కి రాని కంపెనీలను కూడా ఆయన బిల్ గేట్స్ అలాంటి వ్యక్తులను కూడా వెళ్ళి మాట్లాడి అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇంకా ప్రధానంగా వచ్చేటప్పటికి 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు, ఏమి తెచ్చారు అనేది మీకు నేను చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వినండి. ఇది నేను చెప్పింది అవునా కాదని మీరు నిర్ణయం చేయండి. వీళ్ళలాగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని పెట్టి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన మాట వాస్తవమా కాదా? ఎన్నో మేము కంపెనీలు తీసుకొచ్చాము, ఆ ఐటీ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు అవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఏమి చేశారు అనేది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అదే 75 ఏళ్ల ముసలి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారని మీకు చెప్తాను. ఒక్కసారి ఇది మొత్తం పూర్తిగా వినండి, నేను చదివింది కూడా ఒక్కసారి వినండి. కంపెనీ పేర్లు, పెట్టుబడులు పెట్టినవి: హార్డ్వేర్ పార్క్ ఈస్ట్ కోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 8,580 కోట్లు, 1,620 మందికి ఉపాధి. రెండోది స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ 7,937 కోట్లు, 1,500 ఉపాధి. మూడో అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లు, 15,000 మందికి ఉపాధి. 4 లూలు కన్స్ట్రక్షన్ సెంటర్ 2,200 కోట్లు, 1,500 మందికి ఉపాధి. రాష్ట్రీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిగమ్ లిమిటెడ్ 38,500 కోట్లు, 3,095 మందికి ఉపాధి. ఎల్ఎస్జి టెర్మినల్ 5,000 కోట్లు, 1,000 మందికి ఉపాధి. దివిస్ ల్యాబొరేటరీ 790 కోట్లు, 3,800 ఉపాధి. బిఆర్ షెడ్ సంస్థలు 12,000 కోట్లు, 1,200 మందికి ఉపాధి. చెట్టినాయుడు సిమెంట్ 1,500 కోట్లు, 1,000 మందికి ఉపాధి. పీపీసీ పేపర్ మిల్లు 24,000 కోట్లు, 12,000 మందికి ఉపాధి. సదరన్ ట్రాఫిక్ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 27.92 కోట్లు, 530 మందికి ఉపాధి. థర్మల్ పవర్ టెక్ 8,500 కోట్లు, 1,600 మందికి ఉపాధి. హిందుస్థాన్ కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్ 1,000 కోట్లు, 551 మందికి ఉపాధి. రేణుగుంట రిలయన్స్ 15,000 కోట్లు, 2,500 మందికి ఉపాధి. ఇసూజా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,500 కోట్లు, 2,000 మందికి ఉపాధి. పెప్సికో 1,230 కోట్లు, 8,050 మందికి ఉపాధి. సోలార్ విత్ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు, ఎలక్ట్రికల్ మరియు హార్డ్వేర్ క్రియా 15,000 మందికి ఉపాధి. అంటే 13,500 కోట్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 18,000 మందికి ఉపాధి. కియా అనుబంధ సంస్థ పరిశ్రమలు, బర్జర్ పెయింట్స్
496.5 కోట్లు 1425 మందికి 1425 మందికి ఉపాధి. నోబుల్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరర్స్ 1,42,3.66 కోట్లు 30,000 మందికి ఉపాధి. జాకీ పరిశ్రమ అనంతపురం 250 కోట్లు 1,500 ఉపాధి. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రిసమ్ సిమెంట్స్ 2,000 కోట్లు 1,850 మందికి ఉపాధి. ఇంతమందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంతమందికి ఉపాధి కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి? ఎంతమందికి ఉపాధి తీసుకొచ్చారండి? సాఫ్ట్వేర్లు తెచ్చారా లేదా హార్డ్వేర్లు తెచ్చారా? ఏం తెచ్చాడో చెప్పమనండి. ఇదే 75 ఏళ్ల ముసలాయన చంద్రబాబు నాయుడు గారు యువకుడిలాగా ఒక యూత్ లాగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి పదంలో తీసుకెళ్లాలని కష్టపడుతున్నాడు. మీలాగా మసిబూసి మారేడుకాయ చేయటల్లా మనం చేసేదేమో తక్కువ, పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. రాష్ట్ర ప్రజలారా, నేను ఒక్కటే మీ అందరినీ కూడా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు కానీ ఏవైనా తెచ్చేటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాగా అట్టహాసంగా, అంటే బ్యానర్లు కట్టడం, స్టేజీలు కట్టడం, అది చేయటం ఇది చేయటం మీరు ఎప్పుడైనా చూసారా? వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడిన వ్యక్తికి తప్ప